లెట్ ది పీపుల్ డిసైడ్. ఇక నేనేం చెప్పాలి? ఇప్పుడు ఐక్యత, ఒక నిమిషం, ఐక్యత అనేది దానికి నిర్వచనం మారిపోయిందండి. ఇంతకుముందు ఏముండేదంటే ఐక్యత అంటే రెండు పార్టీల మధ్య ఐక్యత, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య ఐక్యత ఉండేది. నేనేమంటున్నా అది సాధ్యం కాదు. ఎందుకు కాదంటే ఒక మనిషి 24 గంటల్లో అతనికి వచ్చే ఆలోచనలు 36,000 అండి. 24 గంటల్లో 36,000 ఆలోచనలు వస్తాయి. ఒకసారి ఇట్లా కంటితో చూస్తే ఒక సెకండ్ లో 22 అంశాలు మన కళ్ళ ద్వారా మెదడు పోతాయి. ఈ ఆలోచన సర్వంతే సక్కలేదు. ఒక పార్టీలో ఉన్న ఇద్దరు నాయకులే కలిసి పనిచేయలేని పరిస్థితుల్లో ఇన్ని పార్టీలను, ఇన్ని సంఘాలను, ఒక్కొక్కటి ఒక భావజాలం నుంచి వస్తుంది. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక తీరు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇవన్నిటితో ఎక్కడ ఎగుతారండి? రాజకీయ పార్టీ నడిపేవాడు, స్టీరింగ్ డ్రైవర్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. కాకుంటే మనం ఏం చేయొచ్చు అంటే వివిధ పార్టీల వాళ్ళు, వివిధ శక్తులు, భావజాలాలు ఉన్న వాళ్ళు ఆ నినాదంతోనే ఐక్యం కావాలి. ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శ్రమ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే చేయలేకపోతున్నాడో అది గదరణ చేస్తున్నాడు. కేసీఆర్ జనంలోకి వెళ్ళట్లేదు, సమస్యలు తీసుకోవట్లేదు, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు అంటే అంతకంటే ఎఫిషియెంట్ గా తీసుకెళ్తున్నాడు. ఇదే ఐక్యత. ఇప్పుడు ఐక్యత ఫిజికల్ గా లేదు. గద్దర్ పక్కన కేసీఆర్ లేడు, ఈ పార్టీల భాగస్వామి కాదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, తెలంగాణ సాధించడంలో ఇద్దరి మధ్య ఐక్యత ఉన్నది. అది ప్రజలకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కొట్టుకుంటారు కావచ్చు, కానీ ప్రజలకు తెలుసు వీళ్ళిద్దరు చేసేది మా కోసమే. అంటే ప్రజల దృష్టిలో వీళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉన్నది. అలాంటి ఐక్యత ఎప్పుడు ఉంటుంది అంటే అది కేసీఆర్కి ఇష్టం ఉన్నా ఉంటుంది, గద్దరన్నకి ఇష్టం లేకపోయినా ఉంటుంది. కాబట్టి ఆ ఐక్యత ఎప్పుడు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎన్నికలలో ఎట్లుంటుందంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు అనేవి స్పష్టం. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఎన్నికలలో పోయే ప్రతి పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయమే. ఇలా కాంగ్రెస్ నిజాం గురించి కేసీఆర్ మాట్లాడిన దాన్ని వాళ్ళు సైలెంట్ గా భరిస్తున్నారు, టీడీపీ సైలెంట్ గా భరిస్తున్నది. ఎందుకు అనంటే ఒక్క మాట కేసీఆర్ వాళ్ళు తిడితే ముస్లింలు ఎక్కడ మనకు దూరం అవుతారన్న భయం వాళ్ళకు ఉంటుంది. మౌనంగా ఉండడం రాజకీయమే, అనుకూలంగా మాట్లాడడం రాజకీయమే, వ్యతిరేకంగా మాట్లాడడం రాజకీయమే. ఆ రాజకీయ ఎత్తుగడలు లేని వాళ్ళు మనమే. ఏంటంటే నిర్మోహమాటంగా మనం ప్రజల పక్షాన్ని ఉన్నోళ్ళం కాబట్టి మనం హృదయంతో ఆలోచిస్తాం ఏదైనా కూడా. కానీ వాళ్ళకి ఏంటంటే ఇవి ఉండయి, ప్రతిదీ రాజకీయ కోణమే ఉంటుంది. ఎవడు కలిసేస్తే నాకు లాభం, రేపు అవసరమైతే కేసీఆర్ బీజేపీని కలుపుకుంటాడు, ఒకవేళ తెలంగాణకు తీర్మానం చేస్తే టీడీపీని కలుపుకుంటాడు. ఎందుకంటే సమైక్యవాదం ఎంతకాలం అన్న టీడీపీ ఇప్పుడు తన గొంతు తగ్గించింది. దేవేంద్ర గౌడ్ గారు ఏమంటున్నారు? మేము భవిష్యత్తులో టీడీపీని ఒప్పిస్తాం, చంద్రబాబును ఒప్పిస్తాం తెలంగాణకు అనుకూలంగా. రేపు కనుక కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వకపోతే 2009 ఎలక్షన్ల లోపల టీడీపీ కనుక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తే టీడీపీని కలుపుకొని పోవాల్సి వస్తుంది ఎలక్షన్స్ లో. అంటే కలుపుకోవడానికి ఈ 10 సంవత్సరాల్లో 40 సంవత్సరాల ఉద్యమం ఎవరు చేసింది అనే దాన్ని కేసీఆర్ చూడడు. ఎందుకు చూస్తాడు? ఆయన కావాల్సిందంటే ఎవరిని కలుపుకుంటే ఎన్ని సీట్లు గెలుస్తాం. అది ఎన్నికలు ఎత్తుగాడు. అది ఆడ మానవత్వం ఇవన్నీ ఏముండి చూడొద్దు. మనం అనే వర్గ దృష్టితో చూడొద్దు, విప్లవ కోణం చూడొద్దు, ఏ కోణం లేదు ఆడ. గెలుపు కోణం ఒకటే ఉంటుంది ఆడ. అది ఎన్నికల రాజకీయాల్లో ఇవన్నీ భాగం అండి. దీన్నే లౌక్య